దేవుడి నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుడు తన మహాకృపను బట్టి క్రిస్మస్ సందర్భంగా నల్లమల్ల ఫారెస్ట్ ఏరియాలోని చెంచు వారికి దేవుని సువార్తను అందించడానికి, అలాగనే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మరి దుప్పట్లు అలాగే చీరలు పంచడానికి మరి ఈ ప్రాంతానికి మేము రావడం జరిగింది. దేవుని మహాకృప మరి ఎంతో గొప్పది. మమ్మల్ని దేవుడు ఈ రీతిగా మరి ఇక్కడికి నడిపించగలిగాడు. అలాగే మరి ప్రాంత ప్రజల కొరకు ఒక చిన్న సహాయంగా కూడా దేవుడు మాకు ఇచ్చాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. ప్రాముఖ్యంగా మరి మాకు సహకరించినటువంటి వారందరికి కూడా ప్రభునటువంటి యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తా ఉన్నా. తర్వాత సహోదరులు బాలరాజు గారు మాట్లాడతారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరి ఇక్కడ నల్లమల్ల ప్రాంతం, ఇక్కడ చుంచు ప్రజల విషయమే, ఇక్కడ పేదరికమైనటువంటి ఉన్నటువంటి ప్రజల విషయమే మేము క్రీస్తును తెలియజేయడానికి, ఈ క్రిస్మస్ సందర్భంగా యేసుక్రీస్తు ప్రభువారిని పరిచయం చేయడానికి, అలాగనే యేసుక్రీస్తు యొక్క ప్రేమను పరిచయం చేయడానికి మేము ఇక్కడికి వచ్చాం. మరి దుప్పట్లు తీసుకొని, చీరలు తీసుకొని, అలాగనే మరి బెడ్షీట్లు తీసుకొని ఇక్కడికి వచ్చాం. వారికి ఇవి పంచుతూ, అలాగనే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమను, ఆయన యొక్క జననాన్ని మేము పరిచయం చేయడానికి వచ్చాం. ఈ ప్రాంతం అంతా కూడా మరి చాలా భయంకరమైనటువంటి ప్రాంతం. చూస్తూ ఉంటే అసలు రోడ్లు కూడా సరిగ్గా లేనటువంటి ప్రాంతం. మనుషులు ప్రస్తుతం నడుచుకుంటూ వస్తున్నారు, అక్కడ నడుస్తూ వస్తున్నారు. అలాంటి ప్రాంతం ఇది. మరి దేవుని దర్శనం ద్వారా ఇక్కడ సేవ చేస్తున్నటువంటి వారిని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మరి ఈ సందర్భంలో మరి ఎమ్మిగనూరు పట్టణం నుంచి మేము ఈ ప్రాంతానికి వచ్చాం. కాబట్టి ఇక్కడ అంతా కూడా దేవుని ఆత్మ మూలంగా అందరు రక్షింపబడాలని మరి ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ నామమున మీ అందరికి కూడా వందనాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా నల్లమల్ల అడవి ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన గూడాల్లోనికి మరి మేమందరం కూడా దేవుని యొక్క సువార్త ప్రకటించడానికి, అదే రీతిగా మరి క్రిస్మస్ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి పేద గిరిజన ప్రజలకు సహాయం అందించడానికి వచ్చాము. అయితే మా పరిచర్యను ప్రేమించి మరి దేవుని ప్రేమను బట్టి ఈ ప్రాంతంనకు కర్నూలు నుండి రెవరెండ్ బాలరాజయ్య గారు మరియు గారు మీకు కూడా తెలుసు, పాస్టర్ గారు, మరి వీరు మా ప్రాంతాన్ని దర్శించాలని గత 2 సంవత్సరాలుగా ఈ ప్రాంతానికి వస్తూ మమ్మల్ని బలపరుస్తూ ఉన్నారు. కాబట్టి మా యొక్క పరిచర్య కొరకు మరియు ఈ యొక్క దైవజనులు వచ్చినటువంటి వారి కుటుంబాల కొరకు తిరిగి మరలా వారికి దేవుడు క్షేమం అనుగ్రహించి వారి కుటుంబాలకు సమృద్ధి కలిగించలాగున వారి కొరకు ప్రార్థించండి. మరి వచ్చినటువంటి మరి బాలరాజు అయ్య గారు ప్రభునామం వందనాలండి. అలాగే ప్రతాప్ బ్రదర్ గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి సాల్మాన్ బ్రదర్స్ వాళ్ళందరికి, రాజు బ్రదర్ గారికి కూడా మా యొక్క గిరిజన గ్రామాన్ని, మారుమూల ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని ప్రేమించి ఈ నల్లమల్ల అడవి ప్రాంతంలో ఉన్న ప్రజల కొరకు దేవుని స్వార్థను మా యొద్దకు మోసుకొని వచ్చి వారి యొక్క సహాయాన్ని అందిస్తున్నందుకు కూడా మేమెంతో రుణస్తులుగా ఉన్నాం. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ పరిచర్యలను దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్. పనిచేస్తాం. కేక్ తెచ్చినాం, చాలా నిదానంగా ఉండండి. ప్రియమైనటువంటి దేవుని వారలారా, రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. చాలా చక్కగా ఉన్నారు. మిమ్మల్ని అందరిని చూస్తూ ఉంటే మేము చాలా దూర ప్రయాణంలో నుంచి వచ్చాం. ఎమ్మిగనూరు పట్టణం నుంచి వచ్చాం. సుమారుగా 250 కిలోమీటర్లు మేము ఉండేది. అయితే మిమ్మల్ని చూడడానికి మేము వచ్చాం. ఇక్కడ ఉన్నటువంటి సిస్టర్ రజని సిస్టర్ గారు, మరి ఇక్కడ ప్రతాపయ్య గారు కానీ మరి మీ గురించి తెలియజేశారు. మీరు ఇక్కడ ఉన్నారని చెప్పి, అలాగనే మరి యేసుక్రీస్తు ప్రభువారిని మరి మీరు ప్రేమిస్తున్నారన్నటువంటి విషయాన్ని మరి రజని అక్క గారు చెప్పగా మేము వచ్చాం మిమ్మల్ని చూడడానికి. అలాగనే మరి మీకు ఒక మంచి గిఫ్ట్లు కూడా మేము తీసుకొని వచ్చాం. కారణం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినటువంటి క్రిస్మస్ సందర్భంగా, పిల్లలు క్రిస్మస్ సందర్భంగా మిమ్మల్ని చూడడానికి మేము వచ్చాం. క్రిస్మస్ అంటే ఆనందం, సంతోషం, ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైనటువంటి వార్త అని దేవుని వాక్య గ్రంథంలో వ్రాయబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి జన్మించడం, ఆయన ఎందుకు జన్మించాడు అంటే కేవలం నిన్ను నన్ను కాపాడడానికి, నిన్ను నన్ను రక్షించడానికి, నిన్ను నన్ను విమోచించడానికి,
నీకు నాకు తన రాజ్యాన్ని ఇవ్వడానికి, రాజ్యము అనగా పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి ఆయన ఈ భూమి మీదకి దిగి రావడము జరిగింది. అందుకనే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఏం వ్రాయబడిందంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని వ్రాయబడి ఉంది. లోకమునగా మట్టి కాదు, లోకమునగా మనుషులు అని. మరి దేవుడు ప్రేమించడం కాదు, దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నిన్ను నన్ను కలగజేసుకున్నాడు. కాబట్టి దేవుడు మనములను ప్రేమించి ఉన్నాడు గనక దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అనే దానికి నిదర్శనంగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎంత ప్రేమించాడో చూపించడానికి కరెక్ట్గా 2000 సంవత్సరాల క్రితం ఆయన ఈ భూమి మీదకి దిగి వచ్చడం జరిగింది. ఆయన కన్యక గర్భమందు ఆయన జన్మించడము జరిగింది. ఒక కన్యక, పురుషుని ఎరగనటువంటి ఒక కన్యక ద్వారా ఆయన ఈ భూమి మీదకి దిగి రావడం జరిగింది. అనగా పాపము లేనివాడుగా, పరిశుద్ధుడిగా ఆయన ఈ భూమి మీద జన్మించాడు. ఆయన జీవితంలో కూడా నాలో పాపమున్నదని మీలో ఎవరు స్థాపించగలరు అని ఆయన అన్నాడు. అనగా యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమ కలిగిన వాడు, అలాగనే శాంతం కలిగిన వాడు, అలాగనే కృప కలిగిన వాడు, నిన్ను నన్ను కాపాడడానికి, రక్షించడానికి వచ్చి ఉన్నాడు గనక ఈ క్రిస్మస్ సందర్భంగా ఆయన ప్రేమ తత్వాన్ని, ఆయన ప్రేమ గుణాన్ని, ఆయన యొక్క తత్వాన్ని మీకు చూపించడానికి మేము వచ్చి ఉన్నాం. క్రిస్మస్ అనగా సంతోషం. ఏంటమ్మా? క్రిస్మస్ అనగా సంతోషం, సమాధానం, సమాధానకర్తకు అధిపతి, ప్రేమ కలిగినటువంటి దేవుడు ఈ లోకానికి రాగలిగినాడు కేవలం నీకు నాకు రక్షణ ఇవ్వడానికి. నీ స్వరూపము నా స్వరూపంలో ఆయన ఉన్నాడు గనక దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను కలుగజేసుకునేను అని దేవుని వాక్య గ్రంథంలో రాయబడి ఉంది. నీవు నేను దేవుని స్వరూపం కనుక దేవుడు ఎక్కడ ఉన్నాడంటే ఆకాశమందు, పరమాకాశమందు ఆయన ఉన్నాడు. ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు నిన్ను నన్ను కాపాడడానికి, నిన్ను నన్ను రక్షించడానికి, ఆ లోకానికి తీసుకొని వెళ్ళడానికి తను తానుగా రిక్తునుగా చేసుకొని మానవ అవతారంగా ఆయన దిగి వచ్చాడు. దిగి వచ్చి ఆయన చేసినటువంటి కార్యం ఏమిటి అంటే ఆయన తన ప్రేమను వెల్లడిపరిచాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాడు. గొడవలు పడకూడదు, సమాధానంగా ఉండాలి, కక్షలు పెట్టుకోకూడదు, మానవత్వం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉండాలి. ఈ లోకంలో ఒక చెంప కొడితే రెండో చెంప చూపించమనే ఒక మానవుడు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన నీ వలె నా వలె ఈ భూమి మీదకి జన్మించి తాను ఎంతగా ప్రేమించాడంటే మనములను ఆయన నీ కొరకు నా కొరకు తన ప్రాణమును పెట్టాడు. ఎందుకు ఆయన ప్రాణం పెట్టవలసి వస్తుందండి అని అంటే బైబిల్ గ్రంథంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలగదు అని. మన కళ్ళ ద్వారాను, చూపుల ద్వారాను, ఆలోచనల ద్వారాను, తలంపుల ద్వారాను, ఊహల ద్వారాను, కోరికల ద్వారాను, మాటల ద్వారాను, కక్షల ద్వారాను మనం అనేకమైనటువంటి పాపములు చేసి ఉన్నాం గనక ఏ భేదములు లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోయారు అని దేవుని వాక్య గ్రంథంలో రాయబడింది. కాబట్టే మన పెద్దలు ఎడ్ల రక్తాన్ని, మేకల రక్తాన్ని, పొటేళ్ల రక్తాన్ని చిందించి పాపక్షమాపణ కలిగింది అని అనుకుంటూ వారు బ్రతుకుతూ ఉన్నారు. కనుకనే మీరు ఈ విధంగా బ్రతకడం కాదు. ఎడ్ల రక్తము, మేకల రక్తము, పొటేళ్ల రక్తము కంటే శ్రేష్టమైన నా రక్తాన్ని నేను ఈ భూమి మీద చిందిస్తాను, మానవుల పాపాలు క్షమించడానికి, వారిని విమోచించడానికి, వారిని రక్షించడానికి నేనే రక్తాన్ని కారుస్తానని ఆయన ఈ భూమి మీదకి దిగి వచ్చి ఉన్నాడు. రక్తం ప్రాణం, రక్తమే ప్రాణం. మనలో ఎవరికైనా రక్తం తక్కువగా ఉన్నదనుకోండి, మన ప్రాణం పోతుంది. కాబట్టి ఎక్కడైనా మీరు హాస్పిటల్లోకి వెళ్ళినప్పుడు చూస్తే అక్కడ ఏం రాయబడి ఉంటుంది అంటే రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి. రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి అంటే రక్తమే ప్రాణం గనక ఆ ప్రాణాన్ని అర్పించాడు మన కొరకు. ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు తన ప్రాణమును అర్పించాడు, బలి అయిపోయాడు, చనిపోయాడు. చనిపోయి ఏం చేసినాడంటే తిరిగి లేచాడు. అమ్మలారా, అయ్యలారా వినండి మాట, ప్రజలారా వినండి. ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు. ఇక నీవు నేను కూడా ఏదో ఒక రోజు చనిపోతాం, ఖచ్చితంగా చనిపోతాం. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా అయితే చనిపోయి తిరిగి లేచాడో
నీవు కూడా మరలా తిరిగి లేస్తావు అని దేవుని వాక్య గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఆమేన్. నీవు నేను మరలా తిరిగి లేస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు, నేను మార్గమును సత్యమును జీవమును. ఎక్కడికి మార్గం? ఫలానా చోటిగా మార్గం, ఫలానా ఊరిగా మార్గం, ఫలానా ప్రాంతానికా మార్గం కాదండి. దేవుడుండే చోటికి మార్గం నేనన్నాడు. అనగా ఆత్మలుండే చోటికి మార్గం. మనం అందరం కూడా ఆత్మలమే, శరీరాన్ని దాల్చాం, మరలా ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత అందరూ ఏమంటారు తెలుసా? చనిపోయింది ఆ యొక్క, చనిపోయాడు ఆయన, పోయాడు అంటున్నారు కానీ ఎక్కడికి వెళ్ళాడు, ఏమైపోయాడో తెలుసా మీకు? తెలియదు. గనక యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరిస్తే, యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసిస్తే మీరు చనిపోయినా కూడా బ్రతుకుతారు అని దేవుని వాక్య గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి అమ్మలారా, మీరందరూ కూడా మిమ్మల్ని చూస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు దేవుడని రక్షకుడని మీ హృదయపూర్వకంగా మీరు అంగీకరించండి. నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని మీరు పొందుకునండి. దేవుడి మాటలను మీ వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికే స్తోత్రం కలుగును గాక. మీరెవరు కూడా సైలెంట్ గా ఉండండి. మరి ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకొని మరి ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ స్వరూపుడైన మా దేవ, మహిమ కలిగిన తండ్రి, మీ నామన కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. మరి ఈ నల్లమల్ల ప్రాంతానికి, ఈ ఫారెస్ట్ ప్రాంతానికి ఇదిగోనైనా పేదవారిని దర్శించడానికి, పేదవారికి దుప్పట్లు ఇవ్వడానికి, మరి పేదవారికి చీరలు ఇవ్వడానికి మీరు కృప చూపించారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ సందర్భంలో మీ యొక్క సిలువ సువార్తను చెప్పడానికి, మీ ప్రేమతత్వాన్ని తెలియజేయడానికి మరి మీరు కృప చూపించినందుని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్న ఈ కార్యక్రమం అంతటిలో కూడా మీరు కృప చూపించండి. ఈ కూడికను ప్రారంభిస్తుండగా అయా మీరు కనికరించండి, కృప చూపించండి, అందరిని కూడా మీరు దర్శించండి, సహాయం తెచ్చండి. మీ ఆత్మ కాపుదల నుంచి మనం వేడుకుంటూ మా రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన చేసి మనసు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అమ్మా రండి. పంపిస్తా, మీరు గబగబా ఇస్తే వచ్చి మళ్ళీ ఎమ్మటి టాప్ మీద చేతులు కడుక్కొని పోయిండు. మీరు కూర్చోవాల తమ్ముడు, మీరు కూర్చోండి. 5 మందికి ఒక్కొక్కరు, 5 మందికి ఒక్కొక్కరు, ముగ్గురా? ఫస్ట్ మన గ్రామంలో అందరం కనపడతాం అక్క. రండి అక్క, ఇట్లా చూడండి అక్క, చాలా సంతోషము. ఓకేనా? ఓకే ఓకే. ఇంకెవరమ్మా అక్క? ఇంకెవరు పిల్లమ్మా? ఇంకొకరు రండి అక్క. అట్లా చూడండి. ఓకే అక్క రండి. ఇంకొకరు రండి. ఇట్లా రండి. కూర్చోవాలా? ఈ చీర ఇక్కడ ఉంది వేరేది దాకా. ఓకే 3 దాకా రండి అక్క. ఇట్లా పట్టుకుంటా. సల్మాన్ బిల్లెట్ నేను అందిస్తాను, తీసుకో. అందరు మెత్తని కాటన్ లేదు ఈసారి అలుగుతారు. సల్మాన్ రమణ కూర్చోవాలా? తీసుకోలేని వాళ్ళు రండి అక్క. సల్మాన్ సార్ నువ్వురా, నువ్వు అటు పో. వీడియోది కొద్దిగా ఉండక్క, వస్తాడు సల్మాన్.
అన్న. అక్క మీరే అక్క, మీరు ఇవ్వండి. అక్క ఇవ్వండి. ఇంకెవరు అందరికి వచ్చినాయా? అందరికి వచ్చినాక పెద్దలకి అందరికి వచ్చినాయి కదా. ఇంకొచ్చాడు ఇంకో పోతరాజు భార్యకి తీసుకోండి, సర్పంచ్ భార్య, ఆయన వల్లే మనం ఇంటికి వస్తున్నాం. ఎవరికో ముగ్గురు నలుగురు ముందు ఫోటో గ్రూప్ తీయండి. ఇంకా ఎవరికి ఇవ్వాలంటారా? ఏమొద్దు, ఇంతనే చాలు. ఒరే భారీగా ఇయ్యండి ఇయ్యండి. ఇంకా ఎవరు ఉన్నారు? నువ్వురా, వాళ్ళకి ఇయ్యాలా? నువ్వు నీ చేతి కూరికిస్తున్నా, మనుషులు మారాలని. నువ్వేం పోతురాజు భార్యకి ఇయ్యాలా? ఇంకెవరికి? ఇంకా ఎవరికి రాండి, ఎవరైనా మగ పిల్లలు రండి, వాళ్ళకి ఇచ్చేస్తారు. ఎవరికో ఇల్లేదండి అక్క, మళ్ళీ బాధపడతారు. అందరికి అట్టే జరగదు, వాళ్ళకి తెలుసు. రచన కంటే అందరికి ఇచ్చే ఇంకా మనకేమంటే నిజంగా తండ్రి, మానవ తండ్రి రూపాన్ని మీరు ధరించుకొని ఈ లోకానికి వచ్చి మీ రక్షణ కార్యమును తండ్రి మా జీవితాల్లో జరిగించినట్లు మీరు కృప చూపారు. మీకు స్తోత్రాలు. ఇదిగో నిజంగా నైనా మీరు మా జీవితాలకు వెలుగై ఉన్నారు. ఆ వెలుగును మా జీవితాల్లో వెలిగింపు నిమిత్తమై తండ్రి ఈ లోకానికి వచ్చారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. ఇదిగో చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థన చేస్తా ఉన్నాం. వారు నాయన మీ మాటలు విన్నారు, నేను వారి హృదయంలో విశ్వసించలాగా మీరు కృప చూపమని ప్రార్థన చేస్తా ఉన్నాం. దయగలిగిన దేవా, నిజంగా ఈ క్రిస్మస్ ఆనందాన్ని ఈ రీతిగా మేము జరిపించుకోవడానికి మీరు చూపినటువంటి అపారమైనటువంటి కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ నాయన ఈ చిన్ని ప్రయత్నాన్ని తండ్రి మీరు ఆశీర్వదించి అనేకులను రక్షించుకునమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సఫలము చేయు తండ్రి యేసయ్యా, నిత్యము నిన్నే స్తుతించెదను శుభనాకరుడా. బట్టి మేము కూడా మీ దగ్గరికి వచ్చాం. అంతే, అంతకంటే ఓకే. ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, దయగలిగిన మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మరొక పర్యాయం అయినా మరి ఈ గూడానికి రావడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. దయతో ప్రభా ఈ గ్రామానికి, ఈ గ్రామ ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకోండి. నైనా మీ కృపలో తండ్రి వారిని మీరు రక్షించుకునమని ప్రార్థన చేస్తా ఉన్నాం. ఈ క్రిస్మస్ ఆనందాన్ని తండ్రి మేము వీరితో పంచుకోవడానికి మీరు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీరు మా ఎడలో చూపినటువంటి అపారమైనటువంటి ప్రేమను స్తుతిస్తూ నేను కృతజ్ఞతగా నేను మరి తండ్రి ఇస్తున్నటువంటి దుప్పట్లను బట్టి మీకు వందనాలు. అందును బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాం. దానికి కారణమైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా దయతో జ్ఞాపకం చేసుకొని దీవించుమని పరమ తండ్రి ఈ కార్యక్రమంలో మీరు మాకు తోడుగా ఉండమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన మధ్యలో
సోదరులు సొలమోన్ గారు ఉన్నారు. కొన్ని నిమిషాలు దేవుని మాటలు చెప్తారు. విని అందరికి వందనాలండి. మా పేరు సల్మాన్. మీ అందరికి వందనాలు. యేసుక్రీస్తు వారి నామములో వందనములు. ఇంత గొప్ప పరిచర్య మరి రజనమ్మ దైవజనరాలు మరి ఇంత పరిచర్య చేస్తుందంటే మరి అది కేవలము దేవుని కృప. కాబట్టి మరి మనమందరూ కూడా రక్షింపబడి దేవుని యొక్క రాజ్యంలోనికి, దేవుని యొక్క ఉన్నతమైన పరలోకానికి వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతోనే మరి భారం కలిగి మరి ఎమ్మిగనూరు నుండి వచ్చిన మరి మేమందరం కూడా దైవజనులు ప్రతాపయ్య గారు, బాలరాజు గారు, అలాగే రాజు గారు మరి ఈ రీతిగా మీ మధ్యలోనికి నడిపించిన దేవునికి వందనములు చెల్లిస్తూ కొన్ని మాటలు దేవుని గురించి కొన్ని మాటలు మనం విందాం. మనుషులు మనం ఎందుకు పుట్టామంటే దేవుని స్తుతించడానికి, దేవుని గణపరచడానికి, దేవుడు చేసిన మేలులు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి. అంతకంటే ముందుగా మనము ఏం చేయాలంటే ఈ లోకములో ప్రతి ఒక్కరూ మరణించక తప్పదు. ప్రతి ఒక్కరు డబ్బు ఉన్నా డబ్బు లేకున్నా, ధనమున్నా ఆస్తి ఉన్నా ఏది ఉన్నా ప్రతి ఒక్కరు కూడా చనిపోవలసిందే. చనిపోక ముందే మనం ఏం చేయాలంటే యేసు ప్రభు దేవుని మనము కలిగి ఉండాలి. యేసు ప్రభు దేవుని కలిగి ఉంటే మనము ఎక్కడికి వెళ్తామంటే ఈ మరి పరలోకానికి మనం వెళ్తాం. పరలోకము ఎక్కడుంది అంటే దేవుని రాజ్యం. దేవుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ పరలోకం అనేటువంటిది ఉంటుంది. మరి అక్కడికి మార్గం ఎవరు? అక్కడికి మార్గం ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకే నశించిన దానిని వెదికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చును ఈ లోకమునకని రాయబడింది. దేన్ని నశించిపోతున్నామంటే మనము మరి ఆత్మలో మనం పాపం చేయటం ద్వారా ఈ లోకంలో ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. కాబట్టి మనం ఈ లోకములో బ్రతికితే ఎన్ని దినాలు బ్రతుకుతాము? ఒక 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. కనుక కాకపోతే మరి ఇవన్నీ కూడా మరి బ్రతికే దినాలన్నింటిలో కూడా మనము నీతి నిజాయితీగా దేవుడు అంటే దేవుని సేవకురాలన్నా, దేవుని దైవజనులు వచ్చినా, దేవుని ప్రజలు వచ్చినా దేవుని మాటలు వినటం ద్వారా మనకు పరలోకం అనేటువంటిది వస్తుంది. దేవుని దాసులు ఏం బోధిస్తారంటే దేవుని వాక్యాన్ని బోధిస్తారు, మార్గాన్ని బోధిస్తారు, దేవుని యొక్క రాజ్యానికి మార్గం బోధిస్తారు. కాబట్టి ఇక వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని వందనాలు అని చెప్పడము, దేవుని దాసులకు మరి మర్యాద ఇవ్వడము, దేవుని ప్రజలకు మర్యాద ఇవ్వడము. వాళ్ళు ఎందుకంటే దేవుని వాక్యం చెప్తారు కాబట్టి ఎంతో ప్రయాసపడి మరి దైవజనరాలు మరి మీ మధ్యలోనికి వచ్చి ఇంత పరిచర్య చేస్తుందంటే మరి దేవుని యొక్క కృప మీ పట్ల ప్రేమ కలిగి ఉంది కనుకనే మరి పరిచర్య చేస్తుంది. కాబట్టి మనం అంతకంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే మనము పరలోకానికి వెళ్ళాలి. పరలోకానికి వెళ్ళాలంటే మనకు మార్గం ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు వారే మార్గం. బాప్తిసం యేసుక్రీస్తు వారి ద్వారానే మరి నమ్మి బాప్తిసం తీసుకున్న వాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. ఈ లోకంలో మనము ఏదో ఒక దొంగతనము ఏదో చేసినప్పుడు శిక్ష కొన్ని దినాలు ఉంటాయి, మామూలు అవి. కానీ మరి ఈ లోకంలో మనం దేవుని తెలుసుకోకుండా, యేసు ప్రభుని తెలుసుకోకుండా మనం చనిపోతే మరి యుగ యుగములు అగ్ని ఆరదు, పొరుగు చావు. యుగ యుగములు మండి అగ్నిగుండం తప్పించడానికి మరి దైవజనులు, దేవుని దాసులు దూర ప్రాంతం నుండి మరి మన కొరకు మీ కొరకు మరి అనేకమైన మరి పనులు వదులుకొని దేవుని పరిచర్య చేయాలనేటువంటి ఉద్దేశంతో, అదేవిధంగా మిమ్మల్ని పరలోకానికి చేర్చాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ భారం కలిగి సువార్తమానమును తీసుకొని వచ్చారు. కాబట్టి మనము యేసుక్రీస్తు వారు దేవుడే అని మనం నమ్మి విశ్వాసించడం ద్వారా మనము రక్షించబడతాం. కాబట్టి ఈ లోకములో మరి ఎన్నో ఇబ్బందులు మరి ఇరుకులు ఆటంకాలు రావచ్చు, కానీ వచ్చినప్పుడు కూడా యేసుక్రీస్తు గురించి మనము బ్రతకడం అనేటువంటిది శ్రేష్టమైనది. కాబట్టి దేవుని ఏం చెప్తుందంటే దేవుని వాక్యము మరి నమ్మి బాప్తిసం తీసుకున్న వాడు ఏం చేయబడతాడంట? రక్షింపబడతాడు. నమ్మకపోతే శిక్ష. ఏదా శిక్ష అంటే అగ్ని ఆరదు, పురుగు చావు. కాబట్టి అలాంటి స్థలానికి పోకూడదనే ఇంత భారం కలిగి ఇంత ప్రయాస కలిగి ఏ ఆత్మ నశించకూడదనే దేవుని చిత్తం. కాబట్టి మనమందరం కూడా దేవుని రాజ్యంలో కలకాలం ఉండాలంటే దేవుని దాసుల మాటలు మరి దైవజనుల మాటలు మనం విన్నప్పుడు పరలోకానికి పోతాం. అంతకంటే ప్రముఖంగా యేసు ప్రభువును నమ్మాలి. కాబట్టి ఒకవేళ యేసు ప్రభు నమ్మకపోతే ఇప్పటికైనా కూడా యేసు ప్రభు మరి ద్వారా మరి బాప్తిసం తీసుకుంటే, ఆయన నామంలో బాప్తిసం తీసుకుని మనం రక్షింపబడతాము, లేకపోతే శిక్షించబడతాం. కాబట్టి మరి ఇట్టి అవకాశం ఇచ్చిన దైవజనులకు అలాగే దైవజనులు మరి అందరికి కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తూ సమయం దైవజనులకు చేస్తారు.
ప్రియమైనటువంటి వాళ్ళారా, మరి ఇంతవరకు చక్కటి మాటలు విన్నాం. మరి యేసు ప్రభు వారిని విశ్వసిస్తే మనకు మరి ఏముందంటే రక్షణ ఉంది. ఒకవేళ ఆయన విశ్వసించకపోతే శిక్ష ఉంది. కాబట్టి ఎన్ని దినాలు బ్రతికినా ఒక దినం మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. కాబట్టి మనము మన మన దేహంతో మన ప్రాణం ఉన్నప్పుడే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా దేవునిగా మరి విశ్వసించినట్లయితే, ఆయన యందు మనము మరి భయభక్తి కలిగి బ్రతికినట్లయితే ఆయన మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించేటువంటి దేవుడు అయి ఉన్నాడు. ఎందుకు యేసు ప్రభునే నమ్మాలి, ఎందుకు యేసు ప్రభునే మనము జ్ఞాపకం చేసుకోవాలంటే, ఆయన మన పాపముల కొరకు మన అపరాధముల కొరకు మరి చచ్చినటువంటి వ్యక్తినిగా మనం చూస్తా ఉన్నాం. కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనందరి అపరాధములను తన దేహం మీద వేసుకొని మరి ఆ శిక్షను అనుభవించినటువంటి వ్యక్తిగా మనకు చూడగలుగుతా ఉన్నాం. కనుక మరి అటు మన అపరాధముల నిమిత్తం ఆయన సొగసైనను స్వరూపమైన లేనివాడాయనని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. కనుక అట్టి ప్రభు మనములను పాపంలో నుండి శాపంలో విడిపించుట కొరకై మరి ఆ కల్వరి శిలువలో ఆయన ఎంతగానో మరి శ్రమ నొందినటువంటి వ్యక్తిగా మనకు కనబడతా ఉన్నాడు. కనుక అట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనములను ఆశిస్తున్నది ఏమిటంటే, ఏదో వెండి బంగారములు కాదు కానీ, మన ఆస్తిపాస్తులను కాదు కానీ, ఇదిగో మనలో ఒక చిన్న హృదయాన్ని దేవుడు మరి కోరుకుంటా ఉన్నాడు. కనుక మనం ఉన్న చోటనే మరి మనం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకొని మా పాపములు మనము ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు అయినాడు. కనుక ఆయన మన పాపములన్నిటికీ క్షమించి మరి మనములను మరి పరిశుద్ధులుగా చేసేటువంటి ప్రభువు అయి ఉన్నాడు. కనుక మనం ఏమో ఇస్తే మరి ఆయన పరిశుద్ధులుగా చేయడు, కానీ మనం ఒక నోటి ద్వారా ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, మరి నేను భయంకరమైనటువంటి పాపిని, నా పాపాలు తీసివేయి అంటే ఆయన మన పాపములు మన అపరాధములు అన్నింటిని కూడా క్షమించి మనకు సమాధానాన్ని శాంతిని అనుగ్రహిస్తాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏమంటా ఉన్నారంటే, ప్రయాసపడి భారం మోసుకుంటున్నటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండి అంటా ఉన్నాడు. కనుక లోబడినోళ్ళని ప్రజల వైపు ఆయన 2 చేతులు చాచి పిలిచేటువంటి దేవుడు అయి ఉన్నాడు. కనుక ఆయన మనములను ఎందుకు పిలుస్తా ఉన్నాడంటే, ఆయన మనములు ప్రేమిస్తున్నాడు కనుకనే. ఆ ప్రేమను ఏ రీతిగా మీకు వెల్లడిపరుస్తా ఉన్నాడంటే, దాదాపుగా మరి 250 కిలోమీటర్ల పైన మేము ఇక్కడ ప్రయాణం చేసి వచ్చాం. ఎందుకంటే మీకు దేవుని మాటలు చెప్పాలని, మిమ్మల్ని దేవుడు ప్రేమిస్తున్నటువంటి విషయాన్ని మేము మీకు తెలియజేసి ప్రభు వైపు తిప్పాలని, ప్రభువుకు పిల్లలుగా మిమ్మల్ని చేయాలని మా ఆశ. కనుక మీరు మీ యొక్క మరి సమీపంలోని మందిరాలకు వెళ్ళండి, లేక ఈ ప్రాంతానికి మరి సేవకురాలు కానీ ఎవరైనా సేవకులు కానీ వస్తే వారి మాటలు విని మరి దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే మనము మరి భయంకరమైనటువంటి శిక్షను తప్పించుకుంటాం. ఆ శిక్ష ఎలాంటిదంటే భయంకరమైనటువంటి అగ్నిగుండం. అక్కడ మరి భయంకరమైనటువంటి యాతన, ఆ పండ్లు కొరుకుతా ఉంటారు, అబ్బో అమ్మో అయ్యో అని భయంకరంగా కేకలు వేస్తా ఉన్నారు. అక్కడ నుండి మనం రక్షించడానికి మరి ఎవరు కూడా లేరు, వేరొక సహాయం మనకు దొరకదు. మరి మనకు సహాయం ఎప్పుడు దొరుకుతుందంటే, మనం శరీరులుగా మరి భూమి మీద ఉన్నప్పుడే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా దేవునిగా మరి విశ్వసించినట్లయితే ఆయన నిత్య జీవాన్ని అనుగ్రహించేటువంటి దేవుడు అయి ఉన్నాడు. కనుక ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ లోకంలో మరి మనకంటూ నిత్య జీవాన్ని మరి అనుగ్రహించేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాత్రమే. కనుక ప్రభు అయినటువంటి యేసునందు విశ్వాసం ఉంచండి, రక్షణ పొందండి. యేసునందు విశ్వాసం ఉంచండి, నిత్య జీవం పొందండి. యేసునందు విశ్వాసం పొందండి, మరి పాప క్షమాపణ పొందాలని తెలియజేస్తూ మరి ఈ మాటలు ముగిస్తా ఉన్న దేవుడు ఈ మాటలు మీ అందరి వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. మన మధ్యలో బాలరాజు గారు ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ స్వరూపుడువైన దేవ, మహిమ స్వరూపుడువైన మా తండ్రి, మీ ఘనమైన అమూల్యమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ప్రార్థించిన రీతిగా ఈ నల్లమల్ల ప్రాంతానికి, ఈ చెంచు ప్రాంతానికి మేము రావడానికి మీరు కృప చూపించారు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దయగల తండ్రి, మీ యొక్క సువార్తమానం ప్రకటించడానికి ఈ దినమందు మీరు మాకు అవకాశం దయచేసినందుకు మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ అమాయక ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకునండి, కరుణించండి, కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మారు మనసును పాప క్షమాపణను దయచేయండి దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్న కాపాడమని
బతిమాలుకుంటూ మా రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన చేయొచ్చు వినమనస్తూ వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. చక్కగా దేవుని మందిరానికి వెళ్ళండి. మంచిగా దేవునిలో బలపడండి. ఆయనను విడిచిపెట్టద్దు, నమ్మకంగా ఉండండి. ఒక్కొక్కరిని పిలిస్తే అవి వందనాలమ్మా. ఇప్పుడు చూడండి, మన గ్రామాన్ని ప్రేమించి అయ్యగారోళ్ళు దూర ప్రాంతం నుండి వచ్చారు కదా. ఇప్పుడు మన గ్రామ ప్రజలు దేవుని ప్రేమ కలిగిన వాళ్ళని అన్న వాళ్ళకు మనము ఆయన ప్రేమను బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి ఆయనకు వందనాలు చెప్పాలా. ఎందుకంటే ఇంత దూరం వచ్చారు కదా, అందుని బట్టి నేను చెప్తాను, మీరు చెప్పండి. దేవుని ప్రేమను బట్టి మా ప్రాంతాన్ని, మా నల్లమల్ల అడవిని, అక్కడ అరువురా కొట్టేనా కొట్టు అయ్యి వాటిని అక్కడ అట్లా అట్లా చెప్పకండి. లేదా దేవుని ప్రేమను బట్టి మా నల్లమల్ల అడవి ప్రాంతంలో గిరిజనులమైన మమ్ములను ప్రేమించి మా గూడానికి వచ్చి మాకు సువార్త ప్రకటించి క్రిస్మస్ కు మాకు శారీస్ ఇచ్చినందుకు వందనాలన్నా. వందనాలు బాలరాజ్ అయ్య గారు, వందనాలు ప్రతాప్ అయ్య గారు, వందనాలు శాంసన్ అయ్య గారు, వందనాలు రాజయ్య గారు. మీకు దేవుని నామమున గట్టి చెప్పండి, మీకు దేవుని నామమున మా గ్రామం అంతా వందనాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్ యూ అయ్య గారు. ప్రైజ్ ద లార్డ్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా సఫలము చేయు తండ్రి యేసయ్యా, నిత్యము నిన్నే స్తుతించెదను సురహరుడా. నా కార్యం సఫలము చేయు తండ్రి యేసయ్యా, నిత్యము నిన్నే స్తుతించెదను సురహరుడా. హృదయమతతో పాడుతున్నావా అయ్యా? ప్రతి కార్యములను సఫలము చేయ తండ్రి అయ్యా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుని మహాకృపను బట్టి నిన్నటి దినమున మరి క్రిస్మస్ సందర్భంగా నల్లమల్ల అటవీ ప్రాంతంలోని చెంచుగూడాలలో 2 చెంచుగూడాలలోకి వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించడం జరిగింది. అలాగనే అక్కడున్నటువంటి ప్రజలకు దేవుని మరి రాజ్య సువార్త ప్రకటించడం జరిగింది. దేవుడు తన మహాకృపలో మా యొక్క ప్రయాణాన్ని
మరి మా పరిచర్యను దేవుడు ఆశీర్వదించి ఘనముగా మరి జరిగించారు. అందును బట్టి ఆయన నామానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇంకా మా పరిచర్య కొరకు మీరు ప్రార్థించవలసిందిగా ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారి నామను తెలియజేస్తూ ఉన్నాం. మీది ఏదైనా మరి ప్రార్థనల అవసరతలు ఉన్నట్లయితే మరి మాకు మీరు ఫోన్ చేసి చెప్పొచ్చు. మా ఫోన్ నెంబర్ 8464088818. ఇది మా ఫోన్ నెంబర్. ఎప్పుడైనా కానీ మీరు ఫోన్ చేసి మాకు మీ ప్రార్థన రిక్వెస్ట్ తెలిపినట్లయితే మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.